హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. నిన్న అమ్మ ఫోన్ చేసి నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినప్పటి నుంచి శ్రీధర్‌తో విషయం ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. శ్రీధర్‌కి మాత్రం తెలీదా మా కుటుంబ పరిస్థితి? అయినా శ్రీధర్ అందరిలాంటి వాడు కాదు. నన్ను అర్థం చేసుకున్నాడన్న నమ్మకం నాకుంది అని ఆలోచిస్తూ ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనుల్ని ముగించుకొని ఇందు బ్యాంక్ నుంచి ఇంటికి బయలుదేరింది. తన ఇల్లు చేరేసరికి శ్రీధర్ ఇంకా ఆఫ్ నుంచి రాలేదు. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చే టైం అవుతుంది. ఉదయం హడావుడిగా ఆఫీస్‌లోకి వెళ్లే ముందు ఎక్కడి వస్తువులు అక్కడే వేసి ఉండడంతో గబగబా అవన్నీ వాటి స్థానంలో సర్ది కిచెన్‌లోకి వెళ్లి టీ పెట్టింది. ఈలోగా స్కూల్ నుంచి ఇందు ఇద్దరు పిల్లలు, ఆఫీస్ నుంచి శ్రీధర్ వచ్చారు. పిల్లలిద్దరికీ స్నానాలు చేయించి, బట్టలు వేసి, చెరో కప్పులో పాలు పోసిచ్చి, 2 కప్పులు టీ పోసుకొనొచ్చి హాల్‌లో సోఫాలో కూర్చున్న తన భర్త శ్రీధర్‌కిచ్చి తను కూడా పక్కనే కూర్చుంది. ఎప్పుడూ లేనిది ఇందు ఏదో హడావుడిగా కనిపించడంతో, "ఏంటిందు ఇవాళేదో హడావుడిగా ఉన్నట్టున్నావు. ఏంటి సంగతి?" అడిగాడు శ్రీధర్. అందుకిందు, "రోజు కన్నా ఓ అరగంట ముందే బ్యాంకులో ఇవాల్టి పనులన్నీ అయిపోవడంతో ఇంటికి కాస్త త్వరగా వచ్చాను. నిజానికి ఆఫీస్ నుంచి నేను కూడా త్వరగా రమ్మని చెప్దామనుకుని ఫోన్ చేద్దామనుకున్నాను. ఒకవేళ నువ్వేదైనా ముఖ్యమైన పనిలో ఉంటే ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టామని ఫోన్ చేయలేదు" అంది ఇందు. "త్వరగా రమ్మని చెప్పడానికా? ఎందుకిందు? అందరం కలిసి ఈరోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని ప్లాన్ చేశావా?" అడిగాడు శ్రీధర్. భర్త మాటలకిందు, "నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి త్వరగా ఇంటికి రమ్మందాం అనుకున్నాను. ఎలాగో నువ్వు ఆఫీస్ నుంచి వచ్చే సమయం అయింది కదా! ఫోన్ చేసి నేను ఇబ్బంది పెట్టావెందుకని చేయలేదు" అంది ఇందు. "ముఖ్యమైన విషయమా? ఏంటది? అర్జెంట్ అయితే ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా!" అన్నాడు శ్రీధర్. "అవును, చాలా ముఖ్యమైన విషయమే. కానీ అది ఫోన్‌లో చెప్పేది కాదు" అంది ఇందు. "సరే, ఇప్పుడు చెప్పేంటో ఆ ముఖ్యమైన విషయం?" అడిగాడు శ్రీధర్. అందుకిందు అది అది అంటూ శ్రీధర్‌కి ఎలా చెప్పాలని సంకోచిస్తుంటే, "పర్వాలేదు, ఏంటో చెప్పిందో" అడిగాడు శ్రీధర్. "అది నిన్న అమ్మ ఫోన్ చేసి శ్రీధర్, నాన్నగారికి ఈ మధ్య ఆరోగ్యం బావుంటలేదట. హాస్పిటల్‌లో చూపిస్తే హార్ట్‌కి సంబంధించిందేదో చిన్న సమస్యని, అందుకు కొంతకాలం మందులు వాడని చెప్పారట. అంతకు ముందు సంవత్సరం కూడా ఇలానే కిడ్నీలో ఏదో ఇన్ఫెక్షన్ వస్తే కనీసం నాకు చెప్పనే లేదు. ఈ విషయం కూడా నాతో చెప్తే నేను ఎక్కడ బాధపడతానని నాన్న చెప్పొద్దన్నారట" అమ్మ చెప్పింది. "శ్రీధర్, ఈ వయసులో అమ్మ నాన్న అలా ఒంటరిగా వదిలేయడానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. అందుకని వారిని ఇక మీదట మన ఇంట్లోనే ఉండమంటే అందుకు నీకేమైనా ఇబ్బందా?" అడిగింది ఇందు. ఇందు అడిగిన ప్రశ్నకి శ్రీధర్, "ఇందులో నాకొచ్చిన ఇబ్బంది ఏముంది ఇందు? అత్తయ్య మావయ్య వాళ్ళు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటే నాకు కూడా సంతోషమే. చిన్నప్పుడే అమ్మాళ్ళు నాకు దూరమైన వాడిని. పెద్దవాళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు ఎలా ఉంటాయో మన పెళ్ళయ్యాకే మీ అమ్మ నాన్న చూశాకే తెలిసింది. ఒకవేళ నా తల్లిదండ్రులు ఉంటే అలాగే ఉండేవారేమో అనిపించింది. అయినా అత్తయ్య మావయ్య పట్ల నేను అలా ఆలోచిస్తానని నువ్వెలా అనుకున్నావు? నా గురించి తెలిసి కూడా నువ్వు అనటం ఏం బాలేదిందు" అన్నాడు శ్రీధర్. "నా ఉద్దేశం అది కాదు శ్రీధర్. నిన్నో మాట అడిగి నిర్ణయం తీసుకోవడం నా బాధ్యత. అమ్మానాన్నలకి ఈ మధ్య ఈ విషయం గురించి ముందే చెప్పాను. నాన్న ఈ వయసులో ఇద్దరే ఊళ్ళో ఉండటం ఎందుకు? ఇక నుంచి మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అని. అందుకు అమ్మానాన్నలిద్దరూ కొడుకుని కాదనుకుని కూతురు ఇంట్లో ఉంటున్నానని చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? లోకం మాటటుంచినా పిల్లనిచ్చిన ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళి రావాలి కానీ అక్కడే ఉండిపోతే ఏం బావుంటుంది? పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీదు. రేపు మా కారణంగా నీకు అల్లుడికి మధ్య ఏదైనా మనస్పర్ధలొస్తే మేము అవి చూసి తట్టుకోలేమమ్మా" అన్నారు నాన్న. "మీరలా అనుకోరని నేనెంత చెప్పినా అమ్మ వాళ్ళు అప్పుడు వినలేదు కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతకు ముందులా లేదు. ఎలాగైనా వాళ్ళని ఒప్పించి ఇక్కడికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. అమ్మా నాన్న ఇక్కడ ఉండటంలో మీకు అభ్యంతరం ఉండదని నాకు తెలుసు. కానీ ఓసారి చెప్పాలనిపించింది. అందుకే చెప్తున్నాను"
అయితే రేపే వెళ్ళి అమ్మ నన్ను తీసుకొచ్చేనా అడిగింది ఇందు. అందుకు శ్రీధర్, వెళ్ళు ఇందు, రేపు ఆఫీస్కి లీవ్ పెట్టి పిల్లల్ని నేను చూసుకుంటాలే అన్నాడు. శ్రీధర్ అలా అనటంతో, థ్యాంక్ యూ శ్రీధర్, నిజంగా నీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం అంటూ ఇందు శ్రీధర్ గుండెలపై వాలిపోయింది. అందుకు శ్రీధర్, నేను నీకన్నా అదృష్టవంతున్నోయ్ అన్నాడు. ఎందుకు అడిగింది ఇందు. పెద్దల పట్ల బాధ్యత గౌరవం ఉన్న నీలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు శ్రీధర్. శ్రీధర్ అంగీకరించడంతో ఇందు ఆ మరుసటి రోజు ఆఫీస్కి సెలవు పెట్టి పిల్లలిద్దరి బాధ్యత భర్తకు అప్పగించి ట్రైన్లో వాళ్ళ ఊరికి బయలుదేరింది. అమ్మ నన్ను తన్ని నాతో పాటు ఉండనివ్వడానికి శ్రీధర్ అంగీకరించడం సంతోషించిన తన తండ్రి కూతురు ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడా? నాన్న అసలే ఆత్మ వెనకల మనిషి అని ఆలోచిస్తున్న ఇందుకి ఒకసారిగా తన గతం అంతా కళ్ళ ముందు కదలాడింది. ఇందు నాన్న మాధవరావు, అమ్మ వసంత, వాళ్ళిద్దరి సంతానం ఆదిత్య, ఇందు. మాధవరావు బట్టల షాప్లో గుమాస్తాగా పనిచేసేవాళ్ళు. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు, ఇల్లు అలాంటివేమీ లేవు. తన ఇద్దరి పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పించేవాడు. చిన్నప్పటి నుంచి ఆదిత్య, ఇందు ఇద్దరూ చదువులో చాలా చురుకు. తమ పిల్లలిద్దరూ చదువులో ఎప్పుడూ ముందుండడం గమనించిన వసంత ఓ రోజు తన భర్త మాధవరావుతో, ఏమండి, మన పిల్లలిద్దరికీ ఎప్పుడూ మంచి మార్కులే వస్తున్నాయి, మనని బాగా చదివిస్తే గొప్ప స్థాయిలో ఉంటారు కావచ్చండి అంది వసంత. అందుకు మాధవరావు, నువ్వు చెప్పింది నిజమే వసంత, కానీ అందుకు మన ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలి కదా. నాకు వచ్చే జీతంతో మన నలుగురు తిండి ఖర్చులకే సరిపోతుంది. ఏదో పిల్లలు ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఫీజుల గురించి ఏ బాధ లేదు. వాళ్ళిద్దరి 10వ తరగతి పూర్తయి కాలేజీలో చేర్పించాల్సి వస్తే ఎలా అని ఆలోచిస్తున్నాను వసంత. వేలకు వేలు ఫీజులు ఎక్కడి నుంచి కడతాం అన్నాడు మాధవరావు. భర్త మాటలకి వసంత, అంటే మన పిల్లలిద్దరిని చదివించకుండా మనలాగే ఏదైనా పనిచేసి బ్రతకమంటారా అంది. అందుకు మాధవరావు, అది కాదు వసంత, పిల్లలు ఇద్దరిని చదివించాలంటే అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఒకవేళ ఎవరైనా అప్పడుగుదామంటే తీర్చగలిగితేనే కదా అప్పు చేయాలి. నెలలా వచ్చే జీతం ఇంటి ఖర్చులకే పోతే మరి ఆ పిల్లలు తీర్చడం. అందుకని పిల్లలిద్దరిని కాలేజీ చదువులు చదివించడం కుదరదు, కానీ మన ఆదిత్యనొక్కరిని అప్పో సప్పో చేసి చదివిద్దాం. రేపు వాడికి ఉద్యోగం వచ్చాక వాడి చదువు కోసం చేసిన అప్పులను వాడే తీర్చేసుకుంటాడు. ఇక మన ఇందు ఎలాగో పెళ్లి చేసుకుని అత్తారింటికి పోయే పిల్ల, దానికంత పెద్ద పెద్ద చదువులు ఎందుకు అన్నాడు మాధవరావు. భర్త మాటలకి వసంత, ఆడపిల్లలకైతే చదువు చెప్పించాల్సిన అవసరం లేదా? నిజానికి అబ్బాయిల కంటే ఆడపిల్లలే ఈ రోజుల్లో అన్ని ఇంట్లో ముందుంటున్నారు. ఎందుకు కోరుకున్నట్టుగా చదివించుకుంటే దాని మనసెంత నొచ్చుకుంటూ చెప్పండి అడిగింది వసంత. భార్య మాటలకి మాధవరావు, చూడు వసంత, నేను మన ఎందుని ఆడపిల్లని చిన్న చూపు చూసి చదివించడం వద్దు అంటలేదు. మనం ఉన్న పరిస్థితికి మనం ఎందుకి కట్నం ఇచ్చి పెళ్లి చేయటమే కష్టం. అలాంటిది మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేను? మన ఎందుకు పెళ్లి చేసి పంపించడానికి ఇప్పటి నుంచే కట్నం డబ్బుల కోసం పొదుపు చేయాలి. మన ఎందుకు మాత్రం తెలియదా చెప్పు మన కుటుంబ పరిస్థితి. తనే అర్థం చేసుకుంటుందిలే అన్నాడు మాధవరావు. వయసైపోయిన తల్లిదండ్రుల బాధ్యత కొడుకులది కాబట్టి ఎంత కష్టమైనా వాడిని బాగా చదివించి ప్రయోజకుని చేస్తేనే కదా రేపు వృద్ధాప్యంలో వాడి నీడన మనం ఏ బాధ లేకుండా హాయిగా ఉండొచ్చు అన్నాడు మాధవరావు. భర్త మాటలకి వసంత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అలా కొడుకు ఆదిత్యది ఇంటర్ పూర్తయి ఎంసెట్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కూతురు ఇందుది 10వ తరగతి పూర్తయి గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆదిత్య ఎంసెట్ పరీక్షలు రాసి అందులో మంచి ర్యాంక్ సాధించాడు. అయినా కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలంటే ఫీజులు కట్టాలి కదా. ఆ డబ్బుల కోసం తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు మాధవరావు. ఆదిత్యకి కాలేజీ ఫీజు కట్టి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ఈ 4 సంవత్సరాలు ఎలాగోలా కష్టపడితే
ఆ తర్వాత కొడుకు ఉద్యోగం వచ్చాక అప్పులన్నీ తీర్చేసి హాయిగా ఉండొచ్చు అనుకున్నాడు మాధవరావు. అలా 2 సంవత్సరాలు గడిచాక ఇందుది ఇంటర్ పూర్తయి, నాన్న, నేను కూడా ఎంసెట్ పరీక్షలు సిద్ధం కానా అడిగింది. అమ్మా ఇందు, ఎంసెట్ పరీక్ష రాస్తే నీకు అందులో మంచి ర్యాంక్ వస్తుందన్న నమ్మకం నాకుందమ్మా. కానీ నిన్ను ఇంజనీర్ చదివించేంత స్తోమత నాకు లేదు తల్లి అని చెప్పి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఏదైనా డిగ్రీ కోర్సులో చేయరమ్మా. నిన్ను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నందుకు ఈ నాన్న క్షమించమ్మా అన్నాడు మాధవరావు. తన కుటుంబ పరిస్థితి తెలిసి కూడా నాన్నని అడిగి ఇబ్బంది పెట్టాననిపించినా ఇంజనీర్ చదువుకోలేకపోతున్నాను తెలిసి ఇందు చాలా బాధపడింది. 2-3 రోజుల్లో ఆ బాధ నుండి తేరుకుని తనకు తాను ధైర్యం చెప్పుకొని, చదువంటే కేవలం ఇంజనీరింగే కాదు కదా, మామూలు డిగ్రీ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తున్నారు అని తనలో తానే ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ఇందు బీఎస్సీ డిగ్రీలో జాయిన్ అయింది. కాలేజీలో చెప్పే పాఠాలను వింటూనే ఖాళీ సమయంలో కాలేజీ లైబ్రరీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండేది. అలా ఇందుది డిగ్రీ 2వ సంవత్సరం పూర్తయిన నాటికి తన అన్నయ్య ఆదిత్యది ఇంజనీరింగ్ పూర్తయింది. నా కొడుకుది ఇంజనీరింగ్ చదువు పూర్తయింది. ఇక ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత మా కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అనుకుంటున్న మాధవరావుతో తన కొడుకు ఆదిత్య, నాన్న, నేను ఎంటెక్ చేయాలనుకుంటున్నాను అడిగాడు. అందుకు మాధవరావు, అదేంట్రా ఆదిత్య, నిన్ను బీటెక్ వరకు చదివించడానికే ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు కదా. నీ ఇంజనీరింగ్ చదువు కోసమైన అప్పులన్నీ ఇంకా అలాగే ఉండిపోయాయి. మళ్ళీ ఎంటెక్ చదవంటే ఎలాగా? ఏదైనా ఉద్యోగం చూసుకో ఆదిత్య అన్నాడు మాధవరావు. అందుకు ఆదిత్య, లేదు నాన్న, బీటెక్ చదివినంత మాత్రమే పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు కదా. ఎంటెక్ కూడా ఉంటే మంచి ఉద్యోగం వచ్చి మన కష్టాలన్నీ తీరిపోతాయి అని బ్రతిమలాడాడు. అది తన తలకు మించిన భారం అవటంతో కుదరదు అని కళాఖండిగా చెప్పేశాడు మాధవరావు. తండ్రి కుదరదు అని చెప్పడంతో ఆద్య మొహం చిన్నబోయింది. కొడుకును అలా చూసిన వసంత తన ఒంటి మీద ఉన్న బంగారం తీసిచ్చి, వీటిని అమ్మి వాడి కాలేజీ ఫీజు కట్టండి, రేపు వాడికి ఉద్యోగం వచ్చాక మళ్ళీ కొనుక్కోవచ్చులే అంది వసంత. అందుకు మాధవరావుకి ఇష్టం లేకపోయినా భార్య బలవంతం మీద ఒప్పుకోక తప్పలేదు. 2 సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయాయి. కూతురు ఇందు డిగ్రీ పూర్తి చేసి ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా నాన్న అని చెప్పింది. ఏరా ఆదిత్య, నువ్వు కోరుకున్నట్టుగానే ఎంటెక్ పూర్తి చేసావు కదా, మరి ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా మొదలుపెట్టావా అడిగాడు మాధవరావు. అందుకు ఆదిత్య, చేస్తున్నా నాన్న, త్వరలోనే నాకు మంచి ఉద్యోగం వస్తుందని చెప్పడంతో మాధవరావుకి కాస్త ధైర్యం వచ్చింది. ఇందు బ్యాంకు ఉద్యోగాల కోసం ఏదో పోటీ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుంది. అలా 15 రోజులు గడిచాక ఓ రోజు ఆ రాత్రి ఆదిత్య ఇంటికి రాలేదు. ఎప్పుడు లేది ఆదిత్య ఇంటికి రాకపోవడంతో మాధవరావు, వసంత చాలా కంగారు పడ్డారు. తెలిసిన వాళ్ళు ఆదిత్య స్నేహితులందరి ఇళ్లలో వెతికినా జాడ తెలియలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎప్పుడు లేని ఆదిత్య ఇంటికి రాకపోయేసరికి కొడుకుకు ఏమైందో ఇవ్వనని కంగారు పడుతుండగా ఇందు, నాన్న, అన్నయ్య గదిలో ఏదో లెటర్ దొరికింది అంటూ పరిగెత్తుకుని వచ్చింది. లెటరా? అందులో ఏముందో త్వరగా చదవమ్మా ఇందు అన్నాడు మాధవరావు. నాన్న, నేను కనిపించట్లేదని కంగారు పడకండి. నాకు ఉద్యోగం వచ్చింది. రేపే అక్కడ జాయిన్ కావాల్సింది. ఈ విషయం మీతో నేరుగా చెప్పాలనుకున్నాను, కానీ దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్పాల్సింది. అందుకు మీరు ఒప్పుకోరని తెలిసి ఇలా ఉత్తరం రాస్తున్నాను. నేను ఎంటెక్ చేస్తున్నప్పుడు నా క్లాస్మేట్ దివ్య అని ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్ళికి ముందే దివ్య నాతో చెప్పింది. తన వాళ్ళ అమ్మ నాన్నలకి ఒకతే కూతురని, 5 సంవత్సరాల క్రితమే వాళ్ళ నాన్న పోయారని. మనం పెళ్లి చేసుకున్నా నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే ఉండాలంది. అందుకు నేను తనకి మాటిచ్చాను. ఈ విషయం చెప్తే మీరు ఒప్పుకోరని భయంతో చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడున్నా నెలలా మీ ఖర్చులకు కావాల్సిన డబ్బులు పంపిస్తాను అని రాసింది. కొడుకు ఉత్తరం రాసింది విన్న మాధవరావు, వసంతలు కుప్పగూలిపోయారు. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు తల్లిదండ్రులు కాదని వెళ్ళిపోయినందుకు కుమిలిపోయారు. ఇలాంటి వాడి కోసమా రెక్కలు ముక్కలు చేసుకుని
అప్పులు చేసి మరి చదివించామని బాధపడ్డారు. అలా ఓ వారం 10 రోజులు గడిచినా వసంత, మాధవరావులిద్దరూ కొడుకు తమకు దూరమైన బాధ నుంచి తేరుకోలేకపోయారు. ఈలోగా ఇందూ రాసిన బ్యాంక్ పరీక్ష ఫలితాలొచ్చాయి. ఎస్‌బీఈ పీఓ ఎగ్జామ్స్ కోసం రాసిన పరీక్షల్లో ఇందుకి మంచి మార్కులు రావడంతో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ వార్త విన్న మాధవరావుకి ఇందు కోరుకున్న చదువులు చదివించలేకపోయానని, ఏదైనా సాధించాలని పట్టుదలతో కష్టపడి ఈ స్థాయికి చేరిన కూతురుని చూసి సంతోషించాలో, అప్పు చేసి తన తల్లి ఒంటి మీదున్న బంగారాన్ని కూడా అమ్మేసి చదివించిన కొడుకు నేడు మమ్మల్ని కాదని వెళ్ళిపోయిన బాధపడాలో అర్థం కాలేదు. నాన్న, అన్నయ్య దూరమయ్యి అప్పులెలా తీర్చాలని బాధపడుతున్నారా? నెల నెలా నాకొచ్చే జీతంలో మన అప్పులన్నీ తీరిపోతే నాన్న, అన్నయ్య కూడా ఏదో రోజు మనల్ని విడిచి ఉండలేక ఇంటికి తిరిగి వస్తాడని ఇందు తన తండ్రికి ధైర్యం చెప్పి ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరింది. ఇందు ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే మంచి మంచి సంబంధాలు రావడంతో పెళ్లి చేసుకోమ్మా ఇందు అడిగితే, మన అప్పులన్నీ తీరేదాకా నేను పెళ్లి చేసుకున్నానా అని తన అన్నయ్య ఆదిత్య చదువు కోసం చేసిన అప్పులన్నీ ఇందునే తీర్చింది. అనుకోకుండా శ్రీధర్కి ఇందుతో ఆయన పరిచయం ప్రేమగా వాడడంతో శ్రీధర్ ఇందు తల్లిదంతో నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అడిగాడు. శ్రీధర్ మంచితనం, పెద్దల పట్ల తనకున్న గౌరవ మర్యాదలు చూసి మాధవరావు వసంతలు పెళ్లి ఒప్పుకున్నారు. శ్రీధర్ అమ్మానాన్నలు చిన్నప్పుడు చనిపోయారు. తనకైన వాళ్ళు కూడా ఎవరూ లేకపోవడంతో చిన్నప్పటి నుంచి శ్రీధర్ అనాథాశ్రమంలో పెరిగాడు. కష్టపడి చదువుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళైన తర్వాత ఇందు ఎన్నిసార్లు తన తల్లిని తనతో పాటు ఉండమని అడిగినా అందుకు మాధవరావు ఒప్పుకోలేదు. మాధవరావుకి వయసు అయిపోవడంతో ఏ పని చేయలేకపోతున్నాడు. ఆర్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కొత్తలో 2-3 సార్లు డబ్బు పంపితే, మమ్మల్ని కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజే నీతో మాకున్న బంధం తెగిపోయిందని తిరిగి ఉత్తరం రాసి దాంతోపాటు ఇంకెప్పుడు మాకు డబ్బు పంపించదని డబ్బు కూడా వెనక్కి పంపించాడు మాధవరావు. అప్పటినుంచి నెల నెలా ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్తోనే కాలం గడుపుతున్నారు. ఇందు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖర్చుల కోసం డబ్బు ఇవ్వకపోతే, వద్దమ్మా ఇందు, ఇప్పటికీ నువ్వు మా కోసం చాలా చేశావు, ఆడపిల్లవని పెళ్లి చేసుకుని అత్తారింటికి పోయేదనివే, నువ్వు కోరుకున్న చదువులు చదివించలేకపోయినా ఉన్నంతలోనే కష్టపడి చదువుకుని పట్టుదలతో బ్యాంకులో ఉద్యోగం సాధించావు. నీకెందుకులే అనుకోకుండా నీ అన్నయ్య చదువు కోసం చేసిన అప్పులన్నీ తీర్చేశావు. ఇంకా ఇంకా మా కోసం డబ్బు ఖర్చు చేసి ఆడపిల్ల సొమ్ము తిన్నావని మమ్మల్ని సిగ్గుతో తలదించుకునేలా చేయకమ్మా అనేవారు. ఇంతలో ఏదో పెద్ద శబ్దం వినిపించడంతో ఇందు ఉలిక్కిపడి లేచింది. అప్పటికి తను దిగాల్సిన స్టేషన్ దగ్గర రావడంతో తన బ్యాగ్ని తీసుకుని ట్రైన్ దిగడానికి సిద్ధమైంది. మరో 10 నిమిషాల్లో ఇందు దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రైన్ దిగి ఆటోలో తన పుట్టిని చేరుకుంది. ఇందు రావడం గమనించిన తన తల్లి వసంత, అమ్మా, ఇదేనే రావటం? ఇంటి దగ్గర పిల్లలు, అల్లుడు అందరూ బాగున్నారా అడిగితే, అందరూ బాగున్నారమ్మా అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంత జరిగిన నాతో ఒక మాటని చెప్పాలనిపించలేదా మీకు? ఎందుకు నాన్న, ఆడపిల్ల ఆడపిల్ల అని మీ భాగవాళ్ళు పట్టించుకోకుండా నన్ను దూరం పెడుతున్నారు. ఆ ఆడపిల్లకి పెళ్లి చేసి అతన్ని పంపించాక తల్లిదండ్రులు చూసుకోవాల్సిన హక్కు లేదా? తల్లిదండ్రుల బాధ్యత కేవలం కొడుకులకేనా? ఒకవేళ కొడుకులు పుట్టకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరూ లేని ఒంటరి వల్ల కాలం గడపనా? అదంతా నాకేం తెలీదు. మీరిద్దరికి మీదట మా ఇంట్లోనే ఉండబోతున్నారు. ఇది నా నిర్ణయమే కాదు, మీ అల్లుడి నిర్ణయం కూడా. ఆయన మాటని కాదని తెలిస్తే శ్రీధర్ చాలా బాధపడతాడు. ఇంకేం మాట్లాడకుండా ఉండపలంగా నాతో బయలుదేరండి అనే ఆర్డర్ వేసింది ఇందు. కూతురి మాటలకు మాధవరావు, అమ్మా ఇందు, నా మాట విను, కూతురి ఇంట్లో ఉంటామంత మర్యాద కదమ్మా అన్నాడు. తండ్రి మాటలకి ఇందు, నాన్న, తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే అవకాశం కేవలం కొడుకులకేనా? ఈ కూతుర్లకు కూడా ఇవ్వండి నాన్న అని ఇందు బలవంత పెట్టడంతో మాధవరావు, వసంతలు తమ మిగిలిన జీవితాన్ని కూతురు దగ్గర గడపడానికి ఒప్పుకున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.